నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. అన్నదాతలకు అపార నష్టం. పొలాలపైకి పోటెత్తిన కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి. రైతులను కన్నీట ముంచిన బుడమేరు, ఏలేరు, కొల్లేరు. 10 రోజులుగా వరద ముప్పులోనే పంట పొలాలు. 19 జిల్లాల్లో 5,93,000 ఎకరాల పంటలు మునకంట. అత్యధికంగా వరి 4,29,000 ఎకరాలు. దాదాపు 6 లక్షల ఎకరాలు మునిగింది పాపం. అది కొల్లేరు కావచ్చు, బుడమేరు కావచ్చు, ఏలేరు కావచ్చు, నాగావళి కావచ్చు, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు. ఏ నదులు అయితే మొత్తానికైతే మొత్తం అపార నష్టం అన్నదాతకి జరిగింది. దీనికి సంబంధించి 4,29,000 ఎకరాలు ఓన్లీ వరే ఉంది. మొత్తం 6 లక్షల్లో ఓన్లీ వరి నష్టపోయిందే 4,29,000 ఎకరాలు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఇస్తూ ఉంటుంది. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి నష్టం జరిగితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఒక ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసింది. మరి ఇవాళ మీరు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇవాళ రైతులు అడుగుతున్న పరిస్థితి. అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా అపారమైన నష్టం జరిగింది. ఇది మామూలు విపత్తు కాదని ప్రభుత్వమే చెబుతుంది. అంటే మామూలు విపత్తు అప్పుడే మీరు ఎకరానికి 20,000 ఇవ్వండి అని అప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేసినప్పుడు, అడిగినప్పుడు రైతుల పక్షాన ఇవాళ మీరు ఇచ్చే ప్లేస్లో ఉన్నారు, ఇచ్చే స్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు ఇవాళ అసలు అత్యధికమైన అపారమైన నష్టం జరిగింది కాబట్టి, మామూలు విపత్తు కాదు కాబట్టి 20,000 కాదు 30,000 కూడా ఇచ్చినా దండగలేదనేది ఇవాళ రైతులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మరి దానిపైన మడత మాట యూటర్న్లు తీసుకున్నారు? 10,000 ఏ మూలకు సరిపోతాయి? ఇత్తనాల ఖర్చు సరిపోవు మీరు ఇచ్చే 10,000. కనీసం 20,000, మ్యాక్సిమం ఒక 30,000 అయినా ఇవ్వాల్సిన అవసరం ఇవాళ రైతులు అడుగుతున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఆశిస్తున్నారు. మీరన్నదే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000 ఇవ్వాలని మామూలు వరదలు వచ్చినప్పుడు అన్నారు. ఇలా మహా వరదలు వచ్చినాయి, మామూలు వరదలు కాదు. ఇట్లాంటప్పుడు మీరు 10,000 ఇస్తా అంటే అది దేనికి పనికిరాదు. ఇగో ఎకరాకి 20,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడులు కోల్పోయిన రైతులు ప్రాథమికంగా 3,08,000 మందికి 403 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలంచిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరాకి 20,000 పరిహారం ఇవ్వాల్సిందేనన్న చంద్రబాబు ఇప్పుడు ఎకరాకి 10,000తో సరిపెడుతున్న వైనం ఇది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ప్రతిపక్షంలో ఉంటే ఒక విధానం, అధికారంలో ఉంటే ఒక విధానం. ఇది రాజకీయ పార్టీలకు తగదు. ఇది ఆ దట్టు చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్కి ఈ మడత మాటలు, యూటర్న్లు కరెక్ట్ కాదు. ఇలా ప్రజలు అత్యంత బాధలో ఉన్నారని మీరే చెబుతున్నారు, మనం అందరం చూస్తున్నాం కళ్ళతోనే. ఇవాళ మీరు ఇచ్చే 10,000 ఏ మూలక జరుపు. కాబట్టి దాదాపు కనీసం 20,000 నుంచి పైన ఇస్తేనే తప్ప మీరు ఇచ్చిన సుఖం లేదు. దాని గురించి మాట్లాడుకోరు ప్రజలు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఇంకా తిట్టుకున్నట్టు తప్ప ఏముండదు దీంట్లో.